రూమ్స్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాను. రూమ్ దొరకాలని బ్లస్ చేయండి గాయస్. లైన్ పెద్దగానే ఉంది గాయస్. రూమ్ లైన్ గట్టిగానే ఉంది. కుర్రోళ్ళు అందరూ సీట్ మీద ఉన్నారు. అబ్బో అబ్బో అబ్బో, చిన్న లైన్ కాదుగా, చిన్న లైన్, పెద్ద లైన్ ఏమీ లేదు. కానీ ఎప్పుడు వదులుతాడో తెలుస్తుంది. మూస్తాడే అంటే ఒరే 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 కాకుండా మళ్ళీ ఏడు నుంచి లైన్ వాడి ఏడు నుంచి ఆడ వెళ్తే మధ్యలో ఆపుతున్నారు. ప్రయాణం ఉందా మనకి? We got the entrance. సందు కూడా ఎంట్రీ కాదంట, వేరే చోటుకి ఎంచాం. అక్కడి నుంచి లోపలికి వెళ్ళి అక్కడ అంతా రీచ్ అయ్యి మళ్ళీ మధ్యలో ఆగి మళ్ళీ ఇంకోసారి అదనమాట. దొరకదో రూమ్. ఈరోజు ప్లాట్ఫామ్ అనుకుంటా మన పరిస్థితి. దర్శనం అయితే రేపు రాత్రికి ఉంది. అప్పటి వరకు ఏం చేయాలో చూద్దాం. గుడికి ఎంచుకుందాం ఈలోపు. కళ్యాణ కట్టకెళ్ళి ఈరోజు రెస్ట్ చేసుకొని పొద్దున్న ఎంచుకుందాం గుడి. తర్వాత సాయంత్రం వరకు లాంగ్ వెయిటింగ్. ఇప్పుడు కదులుతుంది మా రూమ్ లైన్. ఆల్మోస్ట్ గంట వెయిట్ చేసాం. Five members to go. We got the token, room token. మామూలు ఉండద్దు, అట్లా ఉంటుంది మనతో. గాయస్, ఇదే మన రూము. మా మామ ఆల్రెడీ కూర్చున్నాడు. ఇదే మన బాత్రూము అదనమాట. హలో గాయస్, గుండె చేయించుకోవడానికి వెళ్తున్నాను కళ్యాణ కట్టకి. మధ్యాహ్నం అయింది, తినడానికి వచ్చాం. సాయంత్రం దర్శనం. మా మామ మీల్స్ తింటున్నాడు దర్జాగా. హలో గాయస్, నేను మా మామ సాంప్రదాయబద్ధంగా పంచలు కట్టుకుని ఇప్పుడు దర్శనానికి వెళ్ళబోతున్నాం. మామని పంచ చూపెట్టు. ఇది మా మామ పంచ, ఇది నా పంచ. అదే గాయస్, మీరు కూడా దర్శనం చేసుకోండి, బ్లెస్సింగ్స్ తీసుకోండి. అంతా మంచి జరుగుతుంది. 2026 మనది. దర్శనం చేసుకోండి ఫ్రీ బస్ ఎక్కాం గాయస్. బస్సు దిగాం, లైన్ దగ్గరికి పోతున్నాం. లైన్ 3. వీడియో చేస్తున్నాడు. సక్సెస్ఫుల్లీ లైన్ లోకి వచ్చాం గాయస్. వెళ్తున్నాం. ఇంకా ఫోన్ మొబైల్ తీసుకునే అక్కడ దాకా వెళ్ళలేదు. సో ఇక్కడ రికార్డ్ చేస్తున్నా. ఇది నార్మల్ దర్శనం అమ్మ.
ఇది నార్మల్ దర్శనం అడు గాయస్, ఇది ఎస్ఎస్డి టోకెన్. నార్మల్ దర్శనం ఇక్కడ నుంచే పెద్ద క్యూ ఉన్నట్టుంది గాయస్. సో we are on to this. Okay. హలో గైస్, వాకింగ్ ఇన్ ద లైన్. మావా హాయ్ చెప్పు. దర్శనం అయిపోయాక దేవుణ్ణి దర్శించుకొని ఈ సంవత్సరాన్ని మంచిగా చేసుకోవడానికి వచ్చేస్తాం. లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. తొందరగా దర్శనం అవ్వాలి, అలాగే ఎక్కువసేపు దేవుణ్ణి చూడాలని మమ్మల్ని బ్లెస్ చేయండి. ఏమోవా ఎస్ఎస్డి టోకెన్ లైన్ అయితే ఖాళీగానే ఉంది గైస్. ఎస్ఎస్డి టోకెన్ లైన్ అయితే ఖాళీగానే ఉంది. ఫ్రీదే జనాలు ఎక్కువ ఉన్నట్టున్నారు కదా. వెరైటీ వస్తుంది అనమాట. స్విచ్ ఆఫ్ చేసిరా? అయిపోయి వచ్చేసాం గాయస్, గోయింగ్ బ్యాక్ టు రూమ్. దర్శనం అయిపోయింది గ్యాస్. 6:30కి లోపలికి వెళ్ళాం. కరెక్ట్ 11 గంటలకి ఆ దర్శనం అయింది. బయటకు వచ్చేటప్పటికి 11:40 అయింది. ఇప్పుడు రూమ్ నడుచుకుంటూ వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళి ఒప్పుకుంటే తింటాం, లేకపోతే పడుకుంటాం. ఆ రూమ్ టైం 9 గంటలకి అయిపోయింది. బ్యాగులు బయట పడేసాడో ఏంటో చూసుకోవాలి. వెళ్ళి పడేయకపోతే పొద్దున్న దాకా కవర్ చేసి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట. అది మ్యాటర్. ఫుట్పాత్ రూమా, మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. బస్ ఎక్కేసాం గాయస్ రైల్వే స్టేషన్ కి, రేణిగుంట. మామ, ఇందాక నువ్వు టిఫిన్ తిన్నప్పుడు వెయిటర్ కి 20 రూపాయలు టిప్ ఇవ్వడంలో గల అర్థం ఏంటో చెప్తావా? ఆడు మన నవీన్ గడి కంటే ఇంకా బాగా రాస్తున్నాడు, అందుకని నవీన్ గారికి మసాలా దోశ అని రాయడం కూడా రాదంటావా మామ? చాలా ఏమంటే ముసలి రాత్ర అందుకే వాడు టాలెంట్ తగ్గట్టు 20 రూపాయలు టిప్ ఇచ్చామంట. టాలెంట్ అయితే 5 రూపాయలు కూడా ఇవ్వడు. నేను వాడు కాబట్టి 20 రూపాయలు అన్నాడు. మన వాళ్ళు ముందు 40 రూపాయలు ఇచ్చారు. ఏం చిల్లర గారు ఉన్నాడు నవీన్ గారు. हमारा ट्रेन आ गया गाइस. మనది S2 ఏదమ్మా, S1 వచ్చింది కానీ S2 రాలేదండి. తినవా? S1 ఇది. S2 లెట్స్ గో. వాటర్ బాటిల్ వెళ్ళిపోతున్నాం. ల్యాండెడ్ ఇన్ కాచిగూడ. ఇంటికి వెళ్ళాలి మావా.